ఇది ఇలాగే ఉండాలని నిర్ణయించడానికి నువ్వు గీసే బొమ్మ కాదు, ఇది జీవితం. విధి ఎవరినైనా కీలుబొమ్మను చేసి తోలుబొమ్మలాట ఆడిస్తుంది. జీవితం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు ఏ తప్పు చెయ్యకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. అబద్ధం అందంగా ఉన్నన్ని రోజులు నిజం కళ్ళ ముందు ఉన్నా ఎవరికీ కనిపించదు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ అవి దొరకనప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. నీ లైఫ్లోకి ఎవరు ఎప్పుడు వచ్చారు అని కాదు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీతో ఎవరు ఉంటారు అనేది అతి ముఖ్యమైనది. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అరిస్తే గెలిచినట్టు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషి గొప్ప లక్షణం. గెలుపును ప్రేమించు, ఓటమిని ద్వేషించకు. ఓటమి నేర్పే విలువైన పాఠాలే గొప్ప గెలుపునకు కారణం. బయటకు కనిపించే రంగు రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయకండి. ఎందుకంటే నోరు తెరిచేంత వరకు కాకి కోయిల రెండు ఒకేలాగే ఉంటాయి. నిన్ను అర్థం చేసుకున్న వారికి నువ్వేంటో చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకోని వారికి నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది. ఎవరి ప్రవర్తన వాళ్ళ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది, కానీ భర్తల విషయంలో మాత్రం భార్య అదృష్టాన్ని భర్త అదృష్టాన్ని భార్య నిర్ణయిస్తాడు. భార్య ఉత్తమ ఇల్లాలు అయితే భర్త అదృష్టవంతుడు అవుతాడు. కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే భర్త దొరికితే భార్య అదృష్టవంతురాలు అవుతుంది. మీ అందాన్ని చూసో లేక మీ సంపద చూసో మిమ్మల్ని కోరుకునే ఆడదాన్ని అస్సలు నమ్మకండి. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. మనకి ఇచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది, మనం వాళ్ళ దృష్టిలో ఎక్కడ ఉన్నాం అని. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. రాత్రి లేని పగలు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎదగాలో, ఎక్కడ ఒదగాలో తెలుసుకుంటూ ముందడుగు వేయండి. మోతాదుకు మించిన బాధ నవ్విస్తుంది, మోతాదుకు మించిన ఆనందం బాధిస్తుంది. విలువలేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు. దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు. భారం అనుకునే వారితో భావాలు పంచుకోకూడదు. మనవి కానిది దేనిపైనా కూడా ఆశ పెంచుకోకూడదు. మన అనుకున్న వాళ్ళు మనతో ఎప్పుడూ ఒకేలా ఉంటారనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచన మాత్రమే. ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు ఎవరితోనూ నటించకండి. మీది కేవలం నటనే కావచ్చు, కానీ ఎదుటివారిది జీవితం. ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మనది కాదు, ఎవరు మన వారు కాలేరు. కాలంతో పాటు సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనే వాళ్ళే రేపు నువ్వు లేకపోతే హాయిగా ఉండగలను అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకూడదు. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి. అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రత్వం, శత్రుత్వం అంతా మాటల ప్రభావమే. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన కంట పడకుండా తిరిగేవారు ఉంటారు.
మనకి అదృష్టం వరించినప్పుడు మన కంటపడాలని తాపత్రయపడేవారు ఉంటారు. ఎప్పటికైనా మన అవసరం ఉండొచ్చని మనల్ని ఒక కంట కనిపెడుతూ ఉన్నవారు ఉంటారు. నిజమైన స్నేహితుడు మాత్రం మన కంట కన్నీరు రాకూడదని, మనం సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. ఎంత సున్నితమైన దారమైనా తనంతట తాను తెగిపోదు, ఏదో ఒకవైపు లాగనిదే. ఎంత గొప్ప బంధమైనా తనంతట తాను విడిపోదు, మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించనిదే. బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారు ఉంటే వారితో జీవన ప్రయాణం ప్రతిరోజు అగ్ని పరీక్ష. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధ పెడతాయో ఆలోచించి మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరులను కించపరచడం చెయ్యకూడదు. ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్థాయి వాళ్లకు ఉంటుంది. మన వల్ల ఒకరు సంతోషపడాలి కానీ బాధపడకూడదు. ఒక్కోసారి మోసపోవడం వల్ల కూడా మంచే జరుగుతుంది. జీవితంలో ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలని ఆలోచించు. పడిపోవడం గురించి కాదు, ఎలా నిలబడాలి అని ఆలోచించు. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. జీవితంలో అత్యంత శక్తివంతమైనది నీ ఆలోచన మాత్రమే. అది నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితినైనా మార్చగలదు. మనం మనుషులను నమ్మకపోవడానికి 2 కారణాలు. 1, వారు ఎవరో మనకు తెలియకపోవడం. 2, వారి గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండడం. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా పోవు. మనిషి ప్రేమ అవసరం వరకు, మనసు ప్రేమ మరణం వరకు. అందరూ నావాళ్ళు అని ఎప్పుడూ అనుకోకు, నీతో అవసరం ఉన్నంత వరకే. ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం ఒక అనుభవమే, గొప్ప గుణపాఠమే. నమ్మకం అనేది లేనప్పుడు ఏ రిలేషన్ అయినా జస్ట్ టైం పాస్ మాత్రమే. అది ఎంత సుదీర్ఘ ప్రయాణం అయినా వ్యర్థమే. తప్పు చేసి గెలవమేమో కానీ అబద్ధం చెప్పి ప్రశాంతంగా బ్రతకలేం. గొర్రె కసాయివాడిని నమ్ముతుందో లేదో తెలియదు కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి, ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మనిషి గొప్పతనం నమ్మడంలోనూ నమ్మించడంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. ఐసులా కరిగిపోయే ఐశ్వర్యం కన్నా మాటలా నిలిచిపోయే మంచితనమే గొప్పది. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. ఇందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చెడు స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ మంచి చెడు సుఖం దుఃఖం అన్నీ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఒకరిని తొక్కి ఎదగడం గొప్ప కాదు, ఏ తప్పు చెయ్యని వారిని బాధపెట్టి సంతోషించడం గొప్ప కాదు. ఒకరి పతనం నువ్వు చూడాలనుకుంటే నీ పతనం పైవాడు చూస్తాడు. ఒకరిని అనవసరంగా బాధ పెడితే అదే బాధ, అంతకు రెట్టింపు బాధ నువ్వు ముందు ముందు అనుభవిస్తావు. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు, నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు. జీవితంలో మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు వస్తాయి. ఎదుటి మనిషి సంస్కారాన్ని అలసుగా తీసుకునే అహంకారం ఎప్పటికీ గెలుపు సాధించలేదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.